పరిస్థితి కలగదా అన్యుడికి? అప్పుల చేత పీడించబడడా అన్యుడు? అనారోగ్యాల చేత పీడించబడడా? సమాధానం లేని పరిస్థితిని చూడలేడా అన్యుడు గూడా? నువ్వు అవి అన్యుడు కలిగిన అనుభవాల్ని ఒక విశ్వాసిగా, ఒక సేవకుడిగా, ఒక సేవకురాలిగా నువ్వు గూడా అయ్యే అనుభవాలు చెప్పుకుంటా వస్తే అది సాక్ష్యం ఎలా అవుతుంది? సాక్ష్యం అంటే నీ యొక్క సాక్ష్యం విశ్వాస జీవితం, దేవుణ్ణి కలిగినటువంటి నీ ఆధ్యాత్మిక జీవితం వినేవారికి దేవుని గురించినటువంటి విశ్వాసాన్ని కలిగించాలి. దేవుని యొక్క ప్రేమను నీ సాక్ష్యంలో వ్యక్తపరచాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడు అనేది నీ యొక్క అనుభవాల్లో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. అది సాక్ష్యం అంటే. సాక్ష్యం అంటే నాకు అన్నం లేదు, నాకు రోగం పడ్డాను. ఉంటాయి అనేక రకాలుగా. ఈరోజు పాస్టర్ గారు చనిపోయిన తర్వాత, పాస్టర్ గారు ఉన్నప్పుడే గాని, పాస్టర్ గారు చనిపోయినప్పుడే గాని, ఈ రోజుకు నేను ఎలాంటి దరిద్రతను అనుభవిస్తున్నానో నాకు తెలుసు. కానీ అది నేను మనుషుల ముందు చెప్పుకొని నా దేవుణ్ణి నేను చిన్నబుచ్చను. నా దేవుని నామాన్ని నేను అవమానపరచును. నా దేవుడు నన్ను ఆయన ప్రకటించడానికి పిలిచాడు గాని, నా దీన స్థితిని, నా దరిద్ర స్థితిని నీ దగ్గర చెప్పి, నీ దగ్గర జాలిపడి ఏపిచ్చుకోవటానికి నన్ను పిలవలేదు నా దేవుడు. నేను ఉన్నా లేకపోయినా ఇంతే రోషంగా బ్రతుకుతాను. ఇంతే రోషంగా ఆయన గురించి ప్రకటిస్తాను. అంతేగాని నువ్వు నాకు ఇచ్చావని నీ దగ్గర నేను లొంగను. ఇవ్వలేదని ఇంకొకళ్ళ దగ్గర నేను ఎక్కను. నేను ఇలానే ఉంటాను. నా దేవుడు నన్ను